హృతిక్ రోషన్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ క్రిష్ ఫ్రాంచైజీ ఇప్పటికే ఈ సిరీస్ నుండి 3 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు క్రిష్ 4 ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాతో హృతిక్ రోషన్ డైరెక్టర్గా మారనున్నారు. ఇందులో హృతిక్ రోషన్ నటించడంతో పాటు స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన క్రిష్ ఫ్రాంచైజీలో కోయి మిల్ గయా, క్రిష్ 3 చిత్రాలకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా ఇప్పుడు కొడుకును డైరెక్టర్గా లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ రోషన్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. 2013లో విడుదలైన క్రిష్ 3కి సీక్వెల్గా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. విలన్ వివేక్ ఓబెరాయ్ వైరస్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేయగా దానిని క్రిష్ అతడి తండ్రి ఎలా అడ్డుకున్నారు అనేది క్రిష్ 3లో చూపించారు. అప్పట్లో 95 కోట్లతో రూపొందిన ఈ చిత్రం దాదాపు 393 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 2003లో వచ్చిన కోయి మిల్ గయాతో పాటు తర్వాత వచ్చిన క్రిష్ 3 సినిమాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేశాడు. కానీ ఈ 4వ మూవీని మాత్రం హృతిక్ రోషనే డైరెక్ట్ చేయడం విశేషం. ఆదిత్య చోప్రా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని రాకేష్ రోషన్ వెల్లడించారు. 25 ఏళ్ల కిందట తాను డైరెక్టర్గా హృతిక్ను హీరోగా పరిచయం చేశానని, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత డైరెక్టర్గా అతన్ని తనతో పాటు మరో డైరెక్టర్ ఆదిత్య చోప్రా లాంచ్ చేస్తున్నట్టు చెప్పాడు. నిజానికి క్రిష్ ఫ్రాంచైజీలో చివరి మూవీ క్రిష్ 3 ఎప్పుడో 2013లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనౌన్స్మెంట్ రావడం, అందులోనూ హృతిక్ డైరెక్షన్లోనే మూవీ వస్తుండడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.